వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందా? పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీరే ఈ పని చేస్తున్నారా? సో ఇమ్రాన్ మద్దతుదారులు ఆసిఫ్ మునీర్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. ఆసిఫ్ మునీరే ఇమ్రాన్ ఖాన్ ను చంపడానికి కుట్రలు చేస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోజు రోజుకు తమ నిరసనను తీవ్రతరం చేస్తున్నారు. పాక్ లో కొనసాగుతోంది ఇంకా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన. ఇస్లామాబాద్ లో పీటీఐ సైన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర మంటలు చెలరేగుతున్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైన్యాధిపతి అసీం మునీర్ పనే అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రావల్పిండి అడియాలాలో జైలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఇమ్రాన్ ఖాన్ ఇల్లుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఈ నెలలో 4వ మంటలు చెలరేగినట్లుగా పీటీఐ వెల్లడిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు సోదరి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా పెరిగారు. లండన్ లో ఉంటున్నారు వాళ్ళు ప్రస్తుతం. అయితే ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు వాళ్ళు కూడా లండన్ నుంచి అవుట్న బయలుదేరారు. రావల్పిండిలో ఉన్న బంగ్లాకు రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజకీయాలకు దూరంగా పెరిగారు వీళ్ళిద్దరు. ఫైర్ ఇన్సిడెంట్ జరగడం పైన అంటే ఇమ్రాన్ ఖాన్ ఇల్లు రావల్పిండి జైలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అక్కడ అసలు అంటే ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలబెట్టేందుకు ఇది 4వ ప్రయత్నం జరిగింది అంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆరోపణలు ఎవరి మీద వినిపిస్తున్నాయంటే పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ పైన. ఎందుకు అవసరం అంటే ఇమ్రాన్ ఖాన్ ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయితే ఫైర్ ఇన్సిడెంట్ కూడా నిన్న జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫైర్ ఘటన పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక మాజీ ప్రధాని ఇల్లు తగలబడిపోతూ ఉంటే చుట్టుపక్కల మంటలు చెలరేగితే మాకు అనుమానాలు ఉన్నాయి అని పిఎస్లో కంప్లైంట్ చేస్తే మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల కంప్లైంట్ అసలు పట్టించుకోవడం లేదు. ఇది పాక్లో పరిస్థితి. అంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో, అక్కడ ప్రజాస్వామ్యం ఎంత అట్టుడిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలబెట్టేందుకు, మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలబెట్టేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అసలు ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా అన్న డౌట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుదారుల సపోర్ట్ కూడా పెరిగిపోతోంది. రావల్పిండి అడియాలా జైలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఇమ్రాన్ ఇల్లు ఉంది. అయితే ఇమ్రాన్ ఇంటి వద్ద చుట్టుపక్కల కూడా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు ఇది 4వ కుట్ర జరిగింది అంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ పని వెనుక కారణం పాక్ సైన్యాధిపతి ఆసిం మునీరే ఈ పని చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇస్లామాబాద్ లో పీటీఐ సైన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర మంటలు చెలరేగుతున్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకొని ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు కుట్రలు చేస్తున్నారు, ఆపేయాలి అంటూ ఆసిం మునీర్ మీద, పాక్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇల్లు అంత ఘనం మంటల్లో తగలబడిపోతూ ఉంటే కూడా కంప్లైంట్ చేయడానికి పిఎస్కి వెళ్తే కనీసం పట్టించుకోవట్లేదు. ఇది పాక్లో ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ. సో పాక్లో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి? ఇమ్రాన్ ఖాన్ ను చంపేసేందుకు కుట్ర జరుగుతుందా? మొన్నటి వరకు కూడా ఇమ్రాన్ ఖాన్ లేరు, చంపేశారు అంటూ కూడా మద్దతుదారులు ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు భారీ ఎత్తున చేరుకున్న పరిస్థితి. సో ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు అన్నట్టుగా కన్ఫర్మేషన్ రావడంతో కొంతవరకు చల్లారింది. బట్ మళ్ళీ ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద మంటలు చెలరేగాయి. పాక్లో అల్లకల్లోలమైన పరిస్థితులు నెలకొంటున్నాయి రోజు రోజుకి. ఇస్లామాబాద్ లో పీటీఐ సైన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు ఏం జరుగుతుంది పాక్లో? మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తున్నారు. భారీ ఎత్తున మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఈ నెలలో ఇది 4వ ఇమ్రాన్ ఖాన్ ఇంటిని కాల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు 2 కొడుకులు ఉన్నారు, సోదరి. వాళ్ళందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ చూసేందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ 2 కొడుకులు కూడా లండన్ నుంచి బయలుదేరారు. వాళ్ళిద్దరూ కూడా రాజకీయాలకు దూరంగానే పెరిగారు. సోదరి కూడా ఇమ్రాన్ ఖాన్ చూడాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ని చంపడానికి ఈ నెలలో 4వ ప్రయత్నం చేశారు అంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆరోపిస్తోంది. సో ఈ ఆరోపణల వెనుక పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీరే ఉన్నట్టుగా కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
ये दोबारा लग गई, बिल्कुल आपको नजर भी आएगा। पहले इधर खान साहब का स्टाफ पहुंचा हुआ है खुद। లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ఆందోళన కొనసాగుతూనే ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులందరూ ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు, రావులపిండిలో ఉన్న ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఇస్లామాబాద్ లో పీటీఐ సైన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మంటలు ఏ స్థాయిలో ఉన్నాయి కూడా. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలపెట్టేందుకే ప్రయత్నం చేశారా? సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ పనే అంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కానీ, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కానీ ఏకగ్రీవంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇది పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ పనే అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. రావల్పిండి అడియాలా జైలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఇమ్రాన్ ఖాన్ ఇల్లు ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఈ నెలలో 4వ మంటలు చెలరేగినట్లుగా పీటీఐ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ చూసేందుకు సోదరి ఆందోళన వ్యక్తం చేస్తోంది. తండ్రిని చూసేందుకు లండన్ నుంచి కూడా 2 కొడుకులు వస్తున్నారు. రావల్పిండిలో ఉన్న బంగ్లాకు వాళ్ళు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజకీయాలకు దూరంగా పెరిగారు 2 కొడుకులు కూడా. ఈ నేపథ్యంలో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం పైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైర్ ఘటన పైన ఉన్నతాధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు కనీసం పట్టించుకోని స్థితిలో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎంత అట్టుడికిపోయింది. ఒక మాజీ ప్రధాని విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మొన్నటి వరకు కూడా అసలు ఇమ్రాన్ ఖాన్ బ్రతికిలేరు, ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారు అంటూ కూడా వదంతులు వ్యాపించాయి. దీంతో కూడా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక బ్రతికే ఉన్నారు అన్న కన్ఫర్మేషన్ రావడంతో అంతా సద్దుమణిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇది 4వసారి ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేయడం, ఇది 4వసారి అంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చెల్లి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే ఇమ్రాన్ ఖాన్ 2 కొడుకులు కూడా పాకిస్తాన్ నుంచి రావల్పిండిలోని ఇమ్రాన్ ఖాన్ బంగ్లాకు రానున్నారు. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలకు దూరంగానే లండన్లో పెరిగారు. సో ఈ నేపథ్యంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, పాకిస్తాన్లో చూస్తున్నాం మనం, అంటే ఇమ్రాన్ ఖాన్ ఇల్లు తగలబడిపోతుంది. ఒకవైపు కుటుంబ సభ్యులు దీని మీద ఫిర్యాదు చేసినా కూడా అక్కడ ఎందుకని పట్టించుకోవడం లేదు? కొనసాగిస్తున్నారు. ఇస్లామాబాద్ లో పీటీఐ సైన్యం ఆందోళన నిర్వహిస్తోంది. ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర మంటలు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నం జరిగింది. దీని వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఉన్నారు అనేది ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సైన్యాధిపతి పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావల్పిండి అడియాలా జైలుకు 35 కిలోమీటర్ల దూరంలోనే ఇమ్రాన్ ఖాన్ ఇల్లు అనేది ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ కు రోజు రోజుకు మద్దతు అనేది పెరుగుతోంది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులను నిరాకరించడంతో ఇమ్రాన్ ఖాన్ కు ఏదో జరిగింది, ఆ జైల్లోనే ఉంటారంటూ కూడా మద్దతుదారులంతా కూడా జైలు వద్దకు వెళ్లి నిరసన తెలియజేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సేఫ్ గా ఉన్నారు, త్వరలోనే కుటుంబ సభ్యులు చూపిస్తామంటూ కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ తెలిపిన నేపథ్యంలో వారంతా కూడా కొంత వెనుదిరిగినప్పటికీ కూడా ఇంకా ఈ నిరసన కొనసాగుతూ ఉన్నాయి. కావాలని ఇమ్రాన్ ఖాన్ ఇంటిని ఆసుపత్రికి సంబంధించిన వారు నిప్పంటించారు, దాన్ని తగలబెట్టారు అనేది ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే నెలలో 4వసారి మంటలు చెలరేగినట్టుగా కూడా పీటీఐ మద్దతుదారులు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు సోదరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. తండ్రిని చూసేందుకు లండన్ నుంచి 2 కొడుకులు కూడా వచ్చినట్టుగా కూడా ఆయన సోదరి ఇమ్రాన్ ఖాన్ సోదరు తెలుపుతున్నారు. ఇక రావల్పిండిలో ఉన్న బంగ్లాకు రానున్నట్లుగా కూడా సమాచారం అయితే వారందరూ రావల్పిండిలో ఉన్న నివాసానికి వారంతా రాబోతున్నారు. ఇంకా వారిద్దరు కుమారులు, ఇమ్రాన్ ఖాన్ కుమారు ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా పెరిగి వేరే దగ్గర ఉండి వారు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్ ఇన్సిడెంట్ జరగడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంటే ఇదే ఇంటికి వారందరూ ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న నేపథ్యంలోని మంటలు మళ్ళా అంటించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా దాంట్లో మంటలు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన ఒకవైపు జైల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నారో మాకు తెలియడం లేదు. దానికి తోడు ఇప్పుడు మా ఇంటికి
వ్యక్తం చేస్తున్నారు. మద్దతు అనేది రోజు ఇమ్రాన్ ఖాన్ కు పెరుగుతోంది. అయితే మొత్తం ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఫైర్ ఘటనపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఇమ్రాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఈయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ప్రత్యర్థి పార్టీ అధికార పక్షం సంబంధించిన నేతలే ఇక్కడ ఇంటిని తగలబెట్టారు కాబట్టి ఆ అధికార పార్టీలో పనిచేసే అధికారులు కూడా ఏం పట్టించుకోవడం లేదనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నారు. అంటే క్షణాల వ్యవస్థలోనే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మండలాన్నింటిని కూడా మొత్తం సిబ్బంది అంతా కూడా మండలం అదుపు చేశారు. అంటే అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా అధికారులు నిర్ధారించలేదు. ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై కూడా తీవ్ర నిరసన ఆందోళన అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ చూసుకుంటే ఇంకా నిరసన అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకి ముప్పు ఉంది, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. ఇంటిని తగలబెట్టి అందరినీ కూడా ఇంట్లో ఉంచి ప్రాణాలు బలిగొన్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ఆసిఫ్ మునీర్ నుంచి చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా కూడా నిన్న ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది అంటూ వాళ్ళు ఏకకంఠంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు పిఎస్లో ఫిర్యాదు చేసినా కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి. దీంతో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఇద్దరు కూడా లండన్లో పెరిగారు. వారిద్దరు కూడా రావల్పిండిలోని బంగ్లాకు చేరుకుంటున్నారు.